వ్యాపారం చేయాలంటే ఆసక్తి, డబ్బు ఉంటే సరిపోదు. కష్టపడే తత్వం, ఆకట్టుకునే నేర్పు, కొత్తదనాన్ని ఒడిసి పట్టుకునే చొరవ ఇవన్నీ ఉండాలి. ఎప్పుడు అందరూ వెళ్లే దారిలో వెళ్తే తినడానికి సరిపడ సంపాదన దొరుకుతుందేమో కానీ కొత్త దారిని వెతికి అందులో నిత్యం కొత్తదనాన్ని చేర్చుతూ నిబద్ధతతో నడిస్తే ఒక్కడిగా మొదలుపెట్టిన వ్యాపారం వేలాది మందికి ఉపాధి చూపించే నీడగా మారుతుంది. సరిగ్గా ఈ లక్షణాలన్నీ కలబోసిన వ్యక్తి రామోజీరావు. ఒకప్పుడు ఆయన సైకిల్ మీద పచ్చళ్ళు అమ్మి పాత్రికేయ రంగంలో కొత్త వరవడి సృష్టించారు. చెరుకూరి రామోజీరావు అస్తమయం తెలుగు రాష్ట్రాలకే కాదు, యావత్ దేశానికి తీరని లోటు. పాత్రికేయ వృత్తినే శ్వాసగా భావించిన ఆయన 87 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. 1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని పెదపారపూడిలో జన్మించారు రామోజీరావు. అలాంటి ఆయన 1947 గుడివాడలో పురపాలక ఉన్నత పాఠశాలలో 8వ తరగతి వరకు చదివారు. అక్కడే 6వ ఫారం అక్కడే పూర్తి చేసుకొని గుడివాడ కళాశాలలో ఇంటర్ బిఎస్సి పూర్తి చేశారు. ముందుగా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో పనిచేస్తూ 1962 హైదరాబాద్ కు వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. అలా చిన్నగా ఎదుగుతూ మీడియా రంగంలోనే పెద్ద స్థాయికి ఎదిగిపోయారు. ఇంతటి స్థాయికి వచ్చినా కానీ రామోజీరావు పచ్చళ్ళు కూడా అమ్మేవారట. ఆ వివరాలు చూద్దాం. అయితే రామోజీరావు డిగ్రీ చదువుకునే రోజుల్లో వారి కుటుంబ పరిస్థితులు బాగాలేదట. దీంతో ఆయన చదువుకుంటూనే ఎలాగైనా కుటుంబాన్ని కాపాడాలనే ఆలోచనతో పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టారట. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పచ్చళ్ళు తయారు చేసి ఇస్తే దాన్ని రామోజీరావు సైకిల్ మీద తీసుకెళ్లి ఊరూరా తిరుగుతూ అమ్మేవారట. ఆ టైంలో రామోజీరావును రామయ్య అని పిలిచేవారట. కానీ ఆ పచ్చళ్ళ వ్యాపారం ఆయనకు అంతగా గిట్టుబాటు కాకపోవడంతో వేరే ఉద్యోగం చేయాలనుకున్నారట. ఆ తర్వాత ఢిల్లీలో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో పనిచేశాడు. అక్కడే ఉండే రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంలో మంచి పట్టు సాధించాడు. 3 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత 1962లో హైదరాబాద్ వచ్చినటువంటి రామోజీరావు హైదరాబాద్ లోని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించి ఆ తర్వాత 65 ఏళ్లలో కిరణ్ యాడ్స్ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కూడా ప్రారంభించారు. అయితే ఓసారి వ్యాపార నిమిత్తం ఆ సమయంలో ఏడాదిలో కొన్ని నెలలు రామోజీరావు విశాఖపట్నంలో ఉండాల్సి వచ్చింది. అయితే ఈయనకు పేపర్ చదివే అలవాటు ఎక్కువగా ఉండేది. అప్పుడు న్యూస్ పేపర్లు విజయవాడలో అచ్చయి విశాఖపట్నం వచ్చే వరకు సాయంత్రం అయ్యేది. దీంతో ఆయన ఇబ్బంది పడేవాళ్ళు. దీంతో రామోజీరావుకు ఓ ఐడియా వచ్చింది. తనే పూర్తిగా మీడియా రంగంలోకి ఎందుకు దిగకూడదు అనుకున్నారు. అదే పని చేశారు. అలా ఒక్కో వ్యాపారంలో ఎదుగుతూ మీడియా రంగంలోకి కూడా అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ఓ భారత వ్యాపారవేత్తగా, మీడియా ఎంటర్ప్రెన్యూర్ గా, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గా, సినీ నిర్మాతగా, ఫిలిం సిటీ అధినేతగా ఇలా చాలా నిజ జీవిత పాత్రలు పోషించారు. ముఖ్యంగా బండలు కొండల్లో ఆయన అద్భుతమైన ఫిలిం సిటీని నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కెక్కింది. క్రమశిక్షణ, సమయ పాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైనది. ఈనాడు పత్రిక మరియు రామోజీ ఫిలిం సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగువారి ఘనతను చాటిన యోధుడు. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.